చేరుకూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందన. ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తే దేవుడు బండ అనేటువంటి విషయాల్లో చాలా సందర్భాలు మనకి చేతికర్రని దేవుడు మోషే చేత వాడినట్టుగా మనకి కనబడతాడు. సామాన్యంగా బండను కొట్టాలి అంటే కర్రతో కొడితే బండ పగలదు, అది జరిగే పని కాదు. కానీ దేవుడు అగ్ని బండను పగలగొడుతుంది. దేవుడు మాట అగ్ని. కాబట్టి ఇప్పుడు మోషే దేవుని మాట చొప్పున ఆ బండను కొట్టాడు. అతని చేతిలో ఉన్నది కర్రే కావచ్చు, కానీ దేవుని యొక్క మాట యొక్క శక్తి కర్రలోనికి వచ్చి ఆ కర్ర ద్వారా నీళ్లు రక్తంగా మారాయి. అలాగే అదే కర్ర ద్వారా బండను చీల్చటం కూడా జరిగింది. మనము హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 29వ వచనములో, హెబ్రీ పత్రిక 12 అది. ఇప్పుడు ఆయన అగ్ని కాబట్టి మాటలు కూడా ఎలా ఉంటాయి? అగ్ని. ఇర్మియా గ్రంథంలో కూడా మనకు ఆ మాట కనపడుతుంది, నా మాట అగ్ని. కాబట్టి ఇప్పుడు అగ్ని బండలను బద్దలు కొట్టగలిగిన శక్తి ఉంది. చాలామంది అంటారు ఎండాకాలంలో రోడ్లు పగులుతున్నాయని. దేనికంటే వేడికి పగిలిపోతాయని అంటారు. యెహోవా మహిమ ఆ కొండ మీద కనపడింది. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనపడెను. ఏంటంటది? అగ్ని మహిమ, దేవుని యొక్క మహిమ ఒక అగ్ని రూపకంగా కనపడదు. మనకు కరెంటు ఉంది, ఈ కరెంటు మనకు మామూలుగానే కనపడుతుంది. కానీ ఆ వైర్ దగ్గరికి కనుక మనం వెళితే అది మనిషిని లాక్కుంటుంది. దాని చుట్టూ ఒక అగ్ని వలయం తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ పోతూ ఉంటుంది. అది హై టెన్షన్ వైర్ల దగ్గర అది బాగా కనపడదు. అందుకనే హై టెన్షన్ వైర్ల దగ్గర కొంచెం దూరంలో అలా చేపెట్టినా కూడా మనిషిని లాగేస్తుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి పవర్ అది. భూమి మీద మనిషి తయారు చేసినటువంటి కరెంటుకి అంత పవర్ ఉంటే, ఈ సృష్టిని తయారు చేసి సూర్యుని తయారు చేసినటువంటి దేవుడికి ఇంకెంత శక్తి ఉంటుంది? ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఎలా దాటిపోతాడంట? అగ్ని. ఆయన చాలామంది అనుకుంటారు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. ఒక ఆమె చెప్తా ఉంది సాక్ష్యం. ఏమంటే చీపిరంట ఊడుస్తుంటేనంట ఆమెకంట పాపం చేయి నొప్పి వేస్తేనంట దేవుడు చెప్పాడంట అక్కడ కాదు ఇట్లా పట్టుకోమని చెప్పాడు. దేవుడు చీపుర్లు పట్టుకోమని, బొచ్చెలు పట్టుకోమని, లేకపోతే చీరట కట్టుకోమని, డ్రెస్ వేసుకోమని చెప్పడం. అంత చీపు కనపడుతున్నాడు దేవుడు మీకు? అంత చీపా? అంటే నువ్వు చెప్పే సాక్ష్యానికి దేవుడితో ఉన్నటువంటి లింక్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, హైదరాబాద్లో గుండు గీయించుకోమన్నాడంట. అంటే దేవుడు అది కూడా చెప్తాడా? గుండు గీయించుకో అని చెబుతాడా? ఈ చిల్లర సాక్ష్యాలు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో. ఇదివరకు సాక్ష్యాలను ఎలాగున్నాయంటే, వాక్యం మేము విన్నాము, దాన్ని నమ్మి దేవుణ్ణి తమ హృదయంలో చేర్చుకున్నామని చెప్పారు.
బైబిల్లో కూడా అదే చెప్తుంది, నమ్మి బాప్తిజం పొందండి అని చెప్పాడు. కానీ ఇంకొక వ్యక్తి హైదరాబాద్లో ఒక కుర్రవాడు ఆ పాస్టర్ దగ్గర చెప్తా ఉన్నాడు, ఏంటి బాబు అని అంటే, మీరు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చారండి, ఆ కొబ్బరి నూనె పూసుకోగానే ఇంత జుట్టు వచ్చేసింది. చాలామంది కొబ్బరి నూనెలు వాడతారు, చాలామంది కొబ్బరి నూనెలు ప్రార్థన చేయించుకొని తీసుకెళ్తారు. మరి వాటి వల్లే కనుక అద్భుతం జరిగితే ఇంకా సేవకుడు ఎందుకు, దేవుడు ఎందుకు కదా? అంటే దేవుడు చెప్పాడు కదండి, నూనె రాచి ప్రార్థన చేయి, తప్పు కాదు. కానీ జుట్టు వస్తుంది, ఊడిపోయిన జుట్టు వస్తుంది, బట్టతలలు పోతాయి. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి అంటే, దేవుడు అసలు ఎవర్రా బాబు? దేవుడు ఒక అగ్ని, నీ పాపాన్ని కాల్చేటువంటి అగ్ని, అంతే తప్ప ఈ యొక్క జుట్లు ఇవి చేసేది కాదు. శిష్యులు ఒక మాట అన్నారు ప్రభు దగ్గర, ఏమనంటే, దేవా నువ్వు ఒక్క మాట సెలవు ఇయ్యి, అగ్నిని దింపి వీళ్ళని కాల్చేస్తా ఉన్నారు. అంటే శిష్యుల దగ్గర కూడా ఏముంది? అగ్ని. ఎవరైతే దేవుడు నమ్మామో మనకి అందరికీ తెలుసు, ఇప్పుడంటే లేదు కానీ పాత రోజుల్లో, అంటే నా రోజుల్లో ఎవరో ఒక ఆమె పొయ్యి ముట్టించుకుంటే ఆమె దగ్గరికి పోయి ఒక నిప్పు కరమో, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఒక కొబ్బరి పీచో తీసుకొని వెళ్ళి అక్కడ ముట్టించుకొని మళ్ళీ మన పొయ్యి దగ్గరికి వచ్చి దాన్ని ముట్టించేవాడు. అగ్నిని రాజు చేస్తుంది, అంటే తగలబెడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎవరి చేతిలో పడితే భయంకరంగా ఉంటాము, మారుతాం మనం కూడా. ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మగారు ఒక స్కూల్లో చదువుతూ ఉండగా వాడిని తీసుకెళ్ళి ఒక ప్రైవేటు చెప్పించడానికి పంపించిందంట. చాలామంది అక్కడికి పంపించరు, ఎందుకంటే మాస్టర్ బాగా కొడతాడు కాబట్టి ఆయన దగ్గర మనం ఉండలేము అని చెప్పేసి చేర్చరు. కానీ తల్లి తీసుకెళ్ళి అక్కడ చేర్చిందంట. ఎందుకంటే వాడిని నలగొడితే కానీ చదువు రాదండి, వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం. అందరూ వద్దంటున్నటువంటి స్థలానికి ఎందుకు వాడిని పంపించాము అంటే, వాడు అక్కడ నలిగితే బాగుపడతాడు. నిజంగానే కొంచెం శ్రమైన దగ్గరుండేదండి. సాయంకాలం పూట తీసుకెళ్ళేది ట్యూషన్కి, అక్కడే కూర్చునేది ఆమె. మళ్ళా రాత్రి తీసుకొని వచ్చేది, వాడు బయటికి బారిపోతాడు. ఒక సంవత్సరం పాటు అలాగా ఆ తల్లి మరి ఆ కొడుకుని పాఠాలు నేర్పించడానికి ఒక మంచి స్ట్రిక్ట్ మాస్టర్ గారి దగ్గర వాడికి లెక్క వచ్చేంత వరకు వదిలిపెట్టేవాడు కాదంట. కొట్టైనా సరే, 1కి 10 సార్లు రాయించైనా సరే దాని ఈక్వేషన్ ఏంటో చెప్పేదాకా వదిలిపెట్టేవాడు. ఈమె ఏమి బాధపడేది కాదంట. నేర్చుకో, తెలుసుకో అనేది తప్ప ఆమె ఎప్పుడు కూడా మాస్టర్ గారిని తప్పు పట్టలేదు. నీ మాస్టర్ కూడా అంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు మాస్టర్. సేవకులు గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని పదే చెప్పినప్పుడు కొంతమంది ఇసుక్కుంటారు. ఎప్పుడు పాపం గురించే చెప్తారు, ఎప్పుడు మారు మనసు గురించే చెప్తారు, ఎప్పుడు నీకోసం సిలువలో చనిపోయాడని చెబుతారంటే, అవును నువ్వు మారాలని చెప్పేది. ఆయన మాస్టర్ నీకు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావో వాక్యము, కనీసం ఆ మాటలు ఎక్కడున్నాయో, ఏ గ్రంథంలో ఉన్నాయో, ఎవరు దేని గురించి రాశారో, మరణాన్ని గురించి ఎలా రాశారో, సిలువ గురించి ఎలా రాశారో, శ్రమల గురించి ఎలా రాశారో నువ్వు నేర్చుకుంటున్నావు. కానీ రావట్లేదే. రాకుండా పరీక్షకి వెళితే వాడు పాస్ అవుతాడా? అలాగా అవన్నీ మనకు తెలియకుండా పరలోక రాజ్యానికి దేవదూత వచ్చి 4 ప్రశ్నలు వేసిందనుకో, చెప్పలేకపోతే నువ్వు యూఆర్ అన్ఫిట్ అన్నదనుకోండి, ఏమవుతాం మనం? హీ ఈజ్ ఎ మాస్టర్. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే ఆయన అగ్ని మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని, పాపాన్ని మరియు మన అవిధేయతల్ని, వెనకబాటుతనాల్ని, బలహీనతలను అన్నీ ఆయనే మోసాడు. కాబట్టి నీ బాధ, నా బాధ అన్నీ ఆయనకి తెలుసు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన శరీరధారిగా ఉన్న రోజులలో ఎలాగంటండి, మొట్టమొదటిది, ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా అలాంటి రోదన చేసావా? దేవాది దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ రోదన ఎందుకు చేశాడో కింద భాగంలో మనకు కనపడదు. మహారోదనతోనూ కన్నీళ్లు కూడా, ఏడవటం వేరు, కన్నీళ్ళు వేరు. చూడండి, కొంతమంది పిల్లల్ని మనం కొట్టినప్పుడు మొట్టమొదట కన్నీరు గారుస్తారు. ఫస్ట్ ఏమో కేకలేస్తారు బాధతో, ఆ తర్వాత వాళ్ళ నుండి కన్నీరు వస్తుంది. ఆ కన్నీళ్ళు ఆగిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మొర పెడుతూ ఉంటారు. ఏమని? ఇంక చేయనమ్మా, ఇంక చేయను, ఇంక కన్నీళ్ళు రావు. గమనించావు నువ్వు ఎప్పుడన్నా? మొదట అరుపు, తర్వాత కన్నీరు, మూడవది మొర. ఏంటి, దేవుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలా? ఆయనకి తెలీదా? అదంతా కూడా మనకు నేర్పించడానికి, నాయనా శరీరధారిగా ఉన్నప్పుడు ఇలా చేశాను కాబట్టి అంగీకరించబడ్డాను, మీరు కూడా అలాగ చేస్తే అంగీకరించబడతారని చెప్పటానికి వ్రాయబడిన వాక్యం అది. అంతే తప్ప వితండవాదం చేసి దేవుడు ఏంటి, మీ దేవుడు ఏడుస్తాడా, మీ దేవుడు మొరపెడతాడా, ఆయనే దేవుడు అంటున్నారు కదా మీరు అని ఎగతాళి చేయకండి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం కూడా మనల్ని చేయటానికి మాదిరి. ఆయన మాదిరి ఉంచిపోయాడు. మరి ఇప్పుడు నువ్వు అలా చేస్తే అక్కడ రాయబడిన మాట, దేని నుండి తప్పించబడతావు? మరణం. మరి యేసు ప్రభువు వారు చనిపోయారు కదండి, మరణం నుంచి తప్పించబడలేదు కదా అంటావా? లేదు, మరణం నుండి తప్పించబడ్డాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడిగానే మన మధ్యన ఆత్మరూపంలో తిరుగుతున్నాడు. కాబట్టి మనం కూడా ఎవరో అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది కీర్తన గ్రంథంలో, మీరు దేవుని కుమారులై ఉన్నారు. యోహాను రాసిన సువార్త 1:12 కూడా ఏమంటే మనం ఎవరి పిల్లలమంట? దేవుని. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలు, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మీ దగ్గర ఉంటారు. దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. సింహం పిల్లలు ఎక్కడ ఉంటాయి? సింహం దగ్గర ఉంటాయి. అంతేగాని పులి దగ్గరికి వెళ్తాయా? ఏనుగు దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు కదా. అలాగే మనం దేవుని పిల్లలం అయితే మనం ఎవరి దగ్గర ఉండాలి? ప్రభువారి దగ్గర ఉండాలి. ప్రభువారు ఏంటి? అగ్ని. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? ఈ యొక్క లోకంలో అగ్ని. అగ్ని అంటే రోషము కలిగిన జీవితం. అది నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ప్రభువారు మోషేతో మాట్లాడుతూ, నేను రోషము గల దేవుడను. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? కానీ రోషం లేకుండా బతుకుతున్నావే. అరే, ఒక తప్పు చేయకపోతే చేశారని నీ మీద నిందేస్తే రోషం లేదు. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవడానికి నీకు రోషం లేదు. మళ్ళానేమో నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్తావు. నీకు అసలు రోషమే లేదు. రోషం ఉంటే ఎవరన్నా అంటే అవునండి నేను చేశాను అన్నాను, నిజమే, రోషంతోనే మాట్లాడతావు. ఎందుకని? నువ్వు అగ్ని దేవుడైనటువంటి ప్రభువారి దగ్గరికి వచ్చావు, రోషం కలిగిన దేవుని దగ్గరికి వచ్చావు. ఆయన మరణాన్ని తప్పించుకోవటానికి రోదనలు, కన్నీళ్ళు, యాచనలు చేసినట్టుగా నీవు కూడా ఈ లోకంలో చెయ్యాలనే చాలామందికి ఈ 40 రోజులు ప్రార్థనలు పెట్టింది. కానీ ఆ 40 రోజుల ప్రార్థనలో మీరు ఏ సంఘానికన్నా వెళ్ళి చూడండి, ఏడుస్తున్న వాళ్ళు ఎవరిని కనపడుతున్నారా?
ఏమంటే పాటలు అయితే పాడుతున్నారు, మంచిదే. కానీ దానిలో యేసు ప్రభువుని నీ కళ్ళ ముందు ప్రత్యక్షతపరుచుకుంటున్నావా? ఆ గాయాలు నా కొరకే పొందావు, ఆ సిలువలో మేకులు నా కొరకే కొట్టబడ్డాయి, నిన్ను కొట్టింది నేనే, నిన్ను మొలకెరెట్టి పెట్టించింది నేనే, చెంపదెబ్బలు కొట్టింది నేనే, గడ్డం పెరిగేసింది నేనే, కొరడాలతో కొట్టించింది నేనే, సిలువను ఎక్కించింది నేనే అని ఏమైనా బాధపడుతున్నావా? కన్నీరు వచ్చిందా? 40 దినాలు ప్రార్థన అన్నావు. మళ్ళా ఏ దినాలంట? శ్రమల దినాలంట. మంచిదే. మరి శ్రమ ఏది నీకు? నువ్వెక్కడ శ్రమ పడుతున్నావు? ప్రభువారు ఎక్కడా శ్రమ పడలేదనేది వాస్తవం. బైబిల్ ప్రకారంగా సిలువ వేయడానికి ముందు ఆయన శ్రమ పడలా. ఒక వారం ముందు చూస్తే ఆయన జయధ్వనులతో యెరూషలేములోనికి ప్రవేశించి అందరూ ఉత్సాహంతో తాటి మట్టలు, కొబ్బరి మట్టలు, మరి ఈత మట్టలు పట్టుకొని ఆయనకి హోసన్నా జయమని పలికారు. ఎక్కడ శ్రమ పడ్డాడు ఆయన? ఆయన శ్రమ పడలా. శ్రమ ఎప్పుడు పడ్డాడో చూస్తారా? అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4వ వచనానికి రండి. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుదురనెను. అంతకు ముందు మాటలో ఆయన శ్రమపడి, ఆయన శ్రమ పడిన తరువాత, ఎప్పుడు అండి ఈ మాట? ఎప్పుడుదండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఈ చనిపోక ముందు కాదు రాయబడింది ఈ మాట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శ్రమపడిన తర్వాత. మరి నువ్వు చనిపోకముందే ఎందుకు ఈ శ్రమలు నీకు? ఆయన చనిపోయిన తర్వాత శ్రమపడి, చదవండి ఆ మాట. అది ప్రభువారు సిలువలో శ్రమపడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పబడుతున్న మాట ఇది. దేనికి అన్వయించుకోవాలో కోర్టులోకి వెళితే మనకు అర్థమవుతుందండి. బయట ఎన్నో మాటలు అనుకుంటాం మనం, కోర్టులో అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. నువ్వు ఇందాకేమన్నావు, నిన్నేమన్నావు, మొన్నేమన్నావు, వీళ్ళతో ఏమన్నావు, వాళ్ళతో ఏమన్నావు, అన్ని మాటలు కూడా రికార్డ్ అవుతాయి ఇందులో. ఒకవేళ నేను అనలేదని నువ్వు అన్నావు అనుకో, వెంటనే ఆ యొక్క రికార్డు తీసి ఫలానా టైంలో ఫలానా మనిషితో నువ్వు ఇలాగన్నావు రుజువులు చూపిస్తారు. అలాగే యేసు ప్రభు వారి రుజువు ఇది. ఏమని? నేను ఎప్పుడు శ్రమ పడ్డానో అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన సిలువకు ముందు శ్రమలు పడలేదు. గురువారం రాత్రి నుండి పాదశుద్ధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏమైంది చెప్పండి? ఆయన వేదన పడుతూ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువుగా మారింది. వేదన పడింది అప్పుడు. మంచిదే, నీకు తెలుసు వాక్యాలు, ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ రాశారో తెలుసు. కానీ ఎవరో కొంతమంది ప్రవేశపెట్టిన పద్ధతులను ఎప్పుడండి ఇది స్టార్ట్ అయింది? 1200లో స్టార్ట్ అయింది. శ్రమల దినాలు 1200లో స్టార్ట్ అయింది. మరి 1200 సంవత్సరాల వరకు దేవుడు లేడా ప్రజలకి? అపోస్తలులకు తెలీదా? మిషనరీస్కి తెలీదా? మరి మిషనరీస్ వచ్చినటువంటి దేశాల్లో 40 దినాలు ఎందుకు ప్రవేశపెట్టలేదు వాళ్ళు? ఆలోచించేయండి ఒకసారి. నువ్వు ఏ మిషనరీ కథ అయినా చదువు, దాంట్లో ఈ 40 దినాలు కనపడవు. అంటే వాళ్ళకి తెలియని జ్ఞానం, వాళ్ళకి రాని ఆలోచనలు ఈ రోజున మనుషులకు వచ్చేసాయి. ప్రియులారా, ఆలోచించేయండి. బైబిల్ ప్రకారము దేవుడు అగ్ని. దేవుడు దేన్నైనా చేయగలడు. మనసు మార్చనుగలడు, మనసును ఏం చేయగలడు? రెండోది కఠినపరచనుగలడు. పరో మనసు ఏమైపోద్దంట? కఠినం చేస్తాడట. ఒక తెగులు వచ్చింది, నువ్వు పో అన్నాడు మోషేని.
ఆ తెగులు వచ్చింది. ఆ తర్వాత వాడు పొమ్మని చెప్పడానికి ఇష్టపడకుండా మళ్ళీ ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. ఆ పరిచింది ఎవరంటే దేవుడే. మొదటి రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క ఇశ్రాయేలు రాజు, యోధా రాజు ఇద్దరు యుద్ధానికి వెళ్ళాలని చూస్తారు. చూసినప్పుడు ఆ యుద్ధానికి పోవాలా లేదా చెప్పమని రాజుగారు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజారులు అని చెప్పాలి. పూజారులు అంటే యాజకులు. రాజుగారు ఏర్పాటు చేసుకున్న యాజకులు ఎంతమంది? 400 మంది. అంటే ఎన్ని గుళ్ళు ఉన్నట్టు? సరే, దాంట్లో 200 గుళ్ళు వేసుకుందాం. అంటే ఒకడేమో ప్రధాన పూజారి, ఒకడేమో అసిస్టెంట్ పూజారి. 200 గుళ్ళకి ఇద్దరిద్దరు వేసుకుంటే 400 అయ్యారు. ఈ 400 మంది ఏం చెప్పారండి? నువ్వు వెళ్ళు రాజా, గెలుస్తావు అని చెప్పారు. యెహోషాపాతు అంటాడు, అలా కాదయ్యా, ఇంకెవరు లేరా అని అడిగాడు. అడిగితే ఇంకొకడు ఉన్నాడు, వాడు నా గురించి మంచి పలకడు, చెడే పలుకుతాడు అన్నాడు. ఎవరతను? మీకాయ అని ఒక ప్రవక్తే. ఈ 400 మంది ప్రవక్తలు ఏం చెప్తారు? వంది మాగదులు అంటారు రాజుగారి దగ్గర ఉండేవాళ్ళని. అంటే రాజుగారు తానా అంటే వీళ్ళు ఏమనాలి? తందానా అనాలి. అందుకనే తానా తందానా అనే మాటలు వచ్చాయి. ఇప్పుడు రాజుగారు యుద్ధం చేద్దామని పోదాం అనుకున్నామంటే నువ్వు ఓడిపోతావని చెబితే మరి ఈ యొక్క యాజకులందరినీ తీసేస్తారేమో. అందుకే ఈ 400 మంది యాజకులు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళు రాజా. సరే, ఇంతలో మీకా వచ్చాయి. ఈ 400 మంది యాజకులు ఆయనతో ఏం చెబుతున్నారంటే, మేము ఇది ఇలాగ చెప్పాము, నువ్వు కూడా అలాగే చెప్పు అన్నారు. మొదట ఏం చేశాడు? మీకాయ కూడా అలాగే చెప్పాడు. కానీ ఆ రాజుకు అనుమానం వచ్చి, ఎప్పుడు చెడు మాట్లాడతాడు ఏంటి, ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను నీకు చెప్పలేదా, అబద్ధం చెప్పాకు, నిజం చెప్పమని అంటే అప్పుడు చెప్తాడు. ఏమని? కొండ మీద గొర్రెలు చెదరిపోయినట్టుగా కనపడతా ఉన్నాయి. కనపడిందండి వాక్యం. ఇప్పుడు చెప్పాడండి నిజం. అంటే ఏమవుతాడు రాజని? చచ్చిపోతావు. అప్పుడు జనులు ఏమైపోతారు? చెదిరిపోతారు అనేది ఒక ఉపమాన భావంతో చెప్పాడు. అప్పుడు అంటాడు రాజు, నేను చెప్పలేదా వీడు నా గురించి కీడే పలుకుతాడు తప్ప. వాక్యం చూడు. వాక్యం చూడమ్మా. అవునండి, రైటే. అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించడని యెహోవా సెలవీగా, ఒకడు ఈ విధముగాను మరి ఇప్పుడు ఆ విధముగాను యోచన చెప్పుచుండెడి. అంతలో ఒక ఆత్మ ఎదుటకి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి. ఎక్కడండి ఈ ఆత్మ ఉంది? దేవుని సన్నిధిలో ఉందంట. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఏమంటుందంటే, నేను పోయి ఆ 400 మంది యాజకుల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అని చెప్పిందంట. పొయ్యి నువ్వు జయముందు అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి నోట్లో ఏమున్నాయి? అబద్ధాలు ఉన్నాయి అనే సంగతి అర్థమవుతుంది. ఈ మాట ఎవరు చెప్పారు? మీకాయ చెప్తా ఉన్నాడు. అయితే రాజుగారు సహించారా? సహించలా. అంటే నిజం చెప్తే ఎవరు సహించరండి. చెంప మీద కొట్టాడండి. కొట్టి జైల్లో పారేశారండి. నేను వచ్చినంత వరకు ఒక రొట్టె ముక్క ఇవ్వండి వీడికి అన్నాడండి. అప్పుడు అంటాడు మీకాయ, దేవుడు నాతో చెప్పిన మాట రూఢి కాకుండా నువ్వు గనక తిరిగి గనక వస్తే అది దేవుడు నాతో పలికిన మాట కాదు అన్నాడు. చూసారా ఎంత ధైర్యం ఉండాలండి.
400 మంది ఏమో ఏకబిగిన జయిస్తావని చెప్తే ఒకే ఒక ప్రవక్త నువ్వు ఓడిపోతావు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఈరోజు నిజంగా అలాంటి ప్రవక్తలు ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా? ఆమె నోరు ఎక్కువ అండి ఆమెకి. మరి మనం కనుక మాట్లాడితే మన గురించి అందరికీ చెడ్డగా మాట్లాడుద్దండి. ఎందుకులేండి ఆమె అన్నట్టుగానే సరేలే అమ్మా అంటే పోలా. అంటే అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నారు తప్ప రియాలిటీ పోయింది. ఈ రోజున కొడతారేమో, చంపేస్తారేమో. మరి రాజుగారికి అధికారం ఉంది కదా, అందుకనే కదా తీసుకెళ్ళి జైల్లో పారేశారు ఆయన్ని. ప్రియులరా, ఆలోచన చేయండి. ఎలా చచ్చిపోయాడండి అతను? గురి చూడకుండానే బాణం విసిరితే అతను చనిపోయాడు. గురి చూడలేదంట. అసలు ఎవడో తెలియదు. రాజు మారువేషంలో వెళ్ళాడు. ఇప్పుడు యెహోషాపాతునేమో నువ్వు రాజవస్త్రాలు వేసుకొని వెళ్ళమని చెప్పాడు. కపటం అన్నమాట రాజుకి. ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీల మధ్యన తగిలెను. కనుక అతను నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. సాయంకాలం అవుతుండగా అతను చనిపోయాను, చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక్క ప్రవక్త చెప్పింది నిజమైందా? 400 మంది ప్రవక్తలు చెప్పింది నిజమైందా? అంటే ఫైర్, అగ్ని లాంటి సేవకులు ఉన్నారు ఇప్పటికీ. ఉన్నట్టుగా మాట్లాడే సేవకులు ఉన్నారు ఇప్పటికీ. నువ్వు నమ్ము, నమ్మకపో. నువ్వు ఆచార భక్తి చేస్తున్నావో లేక వాక్యానుసారమైన భక్తి చేస్తున్నావో తెలుసుకోవాలి. ఎవరో పెట్టారండి ఒక ఆచారం, చచ్చిపోతే గుండు గీయించుకోవాలి. ఒక ఆచారం పెట్టారు, అందరు గుండు గీయించుకుంటారు. చచ్చిపోతే మరి దినం అయ్యేంత వరకు పిలక ఉంచుకోవాలన్నారండి, ఉంచుకుంటున్నారు. ఎందుకు ఉంచుకోవాలి? ఏంటి? ఎందుకు కుట్టించుకోవాలి గుండు? ఎందుకు మరి ఆ మైల దినాలని ఉంటాయి? ఇవన్నీ పోయాయి. ఒకప్పుడు స్త్రీ బైబిల్ పాత నిబంధన ప్రకారము స్త్రీ కడగా ఉండాలి. మరి ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఉంటున్నారా కడగా? వాళ్ళు ఇంట్లో ఏ గదిలో పడితే ఆ గదిలో తిరగట్లా, పడకల మీద పడుకోవట్లా, వంటలు చేసుకోవట్లా. ఏమండి, వంట గదిలోకి రాకూడదు, నీళ్ళ గదిలోకి రాకూడదు, పూజా గదిలోకి రాకూడదు. చూడండి ఎలాంటి దుస్థితి ఉండేదో ఆ రోజులలో. మరి ఈ రోజున అదంతా తీసేసావే, మరి ఎందుకు వీటిని తీసేయలేవు? దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా గలతీ పత్రికలో ఒక మాట రాశాడు. మీరు దేన్ని చూస్తున్నారు? దినములు, పండగలు, వీటిని చూస్తున్నారు. అంటే ఇంకా ఎక్కడున్నారు మీరు? పాత నిబంధన పద్ధతిలోనే ఉన్నారు, కొత్త నిబంధన పద్ధతికి రాలేదు అని గలతీయులకు చెప్తూ ఉన్నాడు. ఏంటంట? దినములు, మాసములు, ఉత్సవ కాలములను ఆచరించుతున్నారు. ఇన్ని నాళ్ళుగా నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం మీకు అర్థం కాలా? బాధపడుతున్నాడు. ఫస్ట్ ప్రభువారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో అదే ఊరది, గలిలయ. ఫస్ట్ మార్తా మరియలకు చెప్పాడు, నేను గలిలయ వెళుతున్నాను, అక్కడ నా శిష్యులతో చెప్పు, నేను అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. ఫస్ట్ లేవటమే ప్రభువారు గలిలయకి వెళ్ళారు. అదే గలతీయులు ఏమయ్యారంటే ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అవివేకులైపోయారు. అవివేకులు అయ్యారు కాబట్టే ఇప్పుడు చదివినటువంటి వాక్యం దినములు, మాసములు, ఉత్సవ దినాలు, సంవత్సరాలు చేస్తున్నాం. ఎవరు చేస్తారు? ఇది వాక్యం చెప్తుంది. ఈ వాక్యాలు చెప్పరు. ఎందుకంటే ఆ వాక్యాలు చెబితే ప్రశ్నలు వస్తాయి విశ్వాసులకి. ఏంటి ఈ వాక్యం ఇలా ఉంది, మరి ఇలా చేస్తున్నామేంటి మనం? మొట్టమొదటి ప్రభువారు లేచినటువంటి వెళ్ళినటువంటి ఊర్లోని వాళ్ళు ఏమైపోయారు? అవివేకులైపోయారు కాబట్టే కదా ఈ పనులు చేస్తున్నారు. మరి మనం ఎందుకు చేస్తున్నాం ఈ పనులు? మనం కూడా అవివేకులమా అనే ప్రశ్న వస్తుందేమోనని భయంతో ఆ మాటలు చెప్పరు, చెప్పనీరు, పలకనీరు.
కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం పోతుంది. పుతోన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక ఆమెని మరి పౌలు అనేటువంటి వ్యక్తి 15వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథంలో మరి దయ్యాన్ని వదిలిపోయింది. ఆ దయ్యం పోతే అప్పుడు వాళ్ళు పౌలుని రాళ్ళు తీసుకొని కొట్టారండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆదాయం పోయిందని. ఏం పోయిందని అక్కడ రాయబడింది. నేను ప్రార్థనకు వెలుచుండగా పుత్రోను అనే దయ్యం పట్టిన దయ్యం సోద చెప్పుల చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుతున్న ఒక చిన్నది నాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రకటించవాలి. దయ్యం పట్టింది చెబుతుందండి. ఈయన రక్షణ మార్గాన్ని ప్రకటన చేస్తాడండి అని చెప్తుంది. ఎవరికి? ఒక యజమానులు ఉన్నారంటే ఈ అమ్మాయిని ఒక చోట పెట్టి సోద చెప్పించి డబ్బులు ఉంటారు. ఆ డబ్బులు అన్నీ కూడా ఒక యజమానుడు తీసుకుంటాడు. ఇప్పుడు చదవండి కింద భాగం. ఎవరిని కొడుతున్నారండి? రక్షణ మార్గం చెప్పి అతన్ని కొడుతున్నారు. ఎవరండి వీళ్ళు? అధికారులు. ఈ రోజున నిజం పలకటానికి సేవకులకి భయం, ఉన్నదన్నట్టు చెప్పడానికి సేవకులకి భయం, వాక్యం ఎక్కడుందో తెలియని భయం, మోసబోసినట్టుగా ఏదో ఒక పుస్తకమో లేకపోతే కొన్ని భాగాలు తీసుకొని వాటిని మాత్రమే ప్రతి సంవత్సరం కూడా వల్లెవేస్తూ ఉన్నారే తప్ప కాంట్రవర్షియల్గా వాక్యాలని తీసి చూపించి ఇది సత్యం అంటే ఇది అసలు, రక్షణ అంటే ఇది అసలు, మార్గం అంటే ఇది అసలు అని చెప్పడాక ఒక మోసబోసినటువంటిది. సువార్త మోసబోసింది కాదు. ఆత్మ ఎవరి మీద ఉంటే వాళ్ళు వాక్యాన్ని ప్రకటించగలుగుతారు. లేదంటే పుస్తక నాలెడ్జే సరిపోతుంది, లేదంటే ఎవరో చెప్పినటువంటి వాక్యమే సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సొంతగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు వాళ్ళతో. నా దగ్గర బైబిల్ లేదు. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎలా వచ్చాయి? ఏమైనా చూసి చెప్పారా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి. అందుకనే దేవుడు ఏమని చెప్పాడు, రాశాడంటే ఈ మనుషుల గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మీరు వింటున్నారు, చేస్తున్నారు, కానీ మీరు చనిపోయిన వారే. భూమి మీద ఉండగానే ప్రభువులో చనిపోయిన వారు. ఆదాము అవ్వలు చనిపోయిన వారు ప్రభువులో. ఏమంట? క్రియలు. నువ్వు ఎలాంటి ఆచార పద్ధతులు చేస్తున్నావు అనే మాట అక్కడ రాయకపోయినా క్రియలంటే అదే అర్థం. నువ్వు ఎలాంటి ఆచార పద్ధతులు చేస్తున్నావో అంటే నీ క్రియలేంటో నాకు తెలుసు. ఏమంటే ఎలా లేవంట? చర్చికి వెళ్తున్నాం, పనులు చేస్తున్నాం, మంచిదే, కానీ ఎలా లేవంట? దేవుని ఎదుట సంపూర్ణంగా లేవంట. ఆయనే రాశాడు ఆ మాట. నా ఎదుట మీ క్రియలు సంపూర్ణంగా లేవు. నేనేం చెప్పాను? మహావేదన, రోదన, కన్నీళ్లు విడవటం, నీ పాపమును ఒప్పుకోవటం అనే విషయాలు నేను చెప్తే మీరేమో సరదాగా పాటలు పాడుకొని, సరదాగా విందులు వినోదాలు చేసుకుంటూ ఏదో 4 పాటలు కూర్చుకొని 4 వాక్యాలు కూర్చుకొని చేస్తూ ఉంటారా? ఇదేనా? కాబట్టి ఏం చేస్తాడట? చదవండి. కొంతమంది ఇంకా తెలుసుకోక మళ్ళా అదే మూసలో వెళుతున్నటువంటి వారిని బతికించాలంటే నువ్వు మారాలి. నువ్వు మారకుండా మరొకరిని మళ్ళా అదే ఉరిలో లేదా అదే ఆ కోపంలో అదే బురదలో దించుతావు. దేవుడు ఒక మాట అన్నాడు, శాస్త్రులను పరిశీలన పట్టుకొని, మీరు దేన్ని చూస్తూ ఉంటారంటే ఏమండి పైన చూస్తారు. 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మాట్లాడుతున్న మాటలు దేనితో అంట?
ఏ భక్తి అది? పెదవుల భక్తి. అంతరంగంలోంచి రావట్లా ఈ మాటలు, వాక్యాలు. కేవలము పరీక్ష పేపర్లో చూసి కాపీ పేపర్ తెచ్చుకొని కొట్టినట్టుగా వాడు కూడా నాకు మార్కులు వచ్చినాయని చెబుతాడు. మాకు తెలుసులేవయ్యా, నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావు. ఈరోజు కాపీ కొట్టి పాస్ అయ్యే పాస్టర్లు, విశ్వాసులు ఎక్కువైపోయారు. కాపీ కొట్టబాకు, అసలు వేరే వాళ్ళ వాక్యం మనకెందుకండి? నీకు దేవుడు ఏ ఆత్మ ప్రేరేపించాడో ఆ వాక్యం చెప్పాలి. అంతేగాని ముందుగానే సిద్ధపరచడం ఏంటి వాక్యాన్ని? ఏ సేవకుడు ద్వారా ఏ వాక్యాన్ని దేవుడు ప్రకటింపజేసుకుంటాడో మనకు తెలియదు. ఇన్ఫర్మేషన్ అయ్యా పలానా రోజు మీ వాక్యం ఉందని చెప్పు. దేవుడు అతనితో ఏం మాట్లాడతాడో, లేదా అతని చేత ఏ వాక్యాలను బయలుపరుస్తాడో, ఎలాంటి బుద్ధి చెప్పిస్తాడో అప్పుడు చూడాలి. అంతేగాని స్కూల్లో పాఠాలు ఆన్సర్లు చెప్పినట్టుగా మనం కూడా నోట్స్ ఇచ్చేసేసి వాళ్ళకి రేపు ఈ ప్రశ్న వస్తేరా పరీక్షల్లో ఈ ఆన్సర్ రాయన్నట్టుంది. అది కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. చదవండి. ఎలాగుందంటే ఇప్పుడు దూరంగా ఉందంట. మనుషుల పద్ధతులు అంటాయి. నేను చెప్పలేదయ్యి ఆయన అంటున్నాడు, నేను చెప్పలే వీళ్ళకి. ఆరాధన ఎలాంటిది? వ్యర్థమైన. కాబట్టి ఈ రోజున నిజమైన ఆరాధన అంటే ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకొని పశ్చాత్తాపడి, ఎవరెవరితోటైతే సమాధానం లేదో అందరి దగ్గరికి వెళ్ళి సమాధానపడి, నీ పాపమును సాక్షి రూపంలో చెప్పి, నేను ఈ తప్పు చేశాను, నేను ఇలాగ నడిచాను, నేను ఇలాగ తిరిగాను, వాక్యంలో లేనిది వాక్యంలో ఉన్నట్టుగా ప్రచురం చేశాను, నా కర్మ గాలింది, ఇలాగుంది ఈ రోజున నా బతుకు, నా జీవితం, నా కుటుంబ జీవితం అని ఏడవగలిగితే, దావీదు రాజు విషయంలో నాతాను వచ్చి, అయ్యా నువ్వు కాదంట కట్టించేది, నీ కొడుకు చేత కట్టించుకుంటాడంట మందిరము అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒక ఆశీర్వాదం చెప్పాడు. వెంటనే దావీదు అన్నాడు, అయ్యా మందిరం కట్టిస్తానన్నావు, బాగానే ఉంది మా అబ్బాయి చేత, కానీ ఒక్క కోరిక. ఏం కోరిక? 2 సమూయేలు గ్రంథంలో కనపడుతుంది, దినవృత్తాంతాల్లో కనపడుతుంది, రాజుల గ్రంథంలో కనపడుతుంది. ప్రియులారా, ఏమనంటే నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము కనపడులాగున దీవించు. గొప్ప కార్యం చేయిస్తున్నా నీ కొడుకు చేత అన్నాడు దేవుడు. ఏంటంటే మందిరం కట్టిస్తాను. నువ్వు వద్దు, నీ చేతులు రక్తంతో యుద్ధం చేసి రక్తంతో తడిసినాయి కాబట్టి నువ్వు కట్టద్దు. అవును. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఈ ప్రార్థన ఈ రోజున ఎవరైనా చేస్తున్నారా? మంచిదే. శ్రమల దినాలకు వెళ్తున్నావు, భర్త వెళ్తే భార్య వెళ్తాం, భర్త భార్యలు వెళ్తే పిల్లలు వెళ్ళరు, లేదా పిల్లలు వెళ్తే భర్త వెళ్ళడు, నాన్న వెళ్ళడు, లేదా అమ్మ వెళ్ళదు, కోడలు వెళ్తే మిగతా వాళ్ళు వెళ్ళరు. కుటుంబం కలిసి వెళితే ఈరోజు చర్చీలు సరిపోతాయా? మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడే రోజు కుప్పల తెప్పలుగా కనపడతారు. ఈ 40 రోజులు కనపడరే? అంటే ఈ 40 రోజులు కుటుంబాలు లేవా? భార్యలు పిల్లలు లేరా? సరే అన్ని రోజులు లేరు, ఒక 20 రోజులు తీసే, లేదా ఒక 30 రోజులు తీసే, ఒక 10 రోజులన్నా పోయారా? కుటుంబాలన్నీ కలిసిపోయి ఉన్నాయా? చర్చిలు సరిపోతాయా? శుక్రవారం ఎందుకు సరిపో? ఈస్టర్ రోజు ఎందుకు సరిపో? అప్పుడు మాత్రమే కుటుంబాలు వస్తాయా? అంటే ఈ 40 రోజులు కుటుంబానికి అవసరం లేదా? కుటుంబం ఇష్టం వచ్చినట్టు తిరగచ్చా? కుటుంబానికి బాధ వద్దా? ఒక మోసపోసినటువంటి విధానం. అందుకని దేవుడు ఏమన్నాడు? పండుగ క్రైస్తవులు.
వ్యర్థంగా ఆరాధన. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మనందరికీ కూడా, అంటే విశ్వాసులందరికీ కూడా, లేదా శిష్యులందరికీ కూడా, లేదా ఇశ్రాయేలులందరికీ కూడా ఏమని చెప్తున్నాడు? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. 26వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనంలో ఆయన గెసమనే తోటలో రాయి వేతంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే, నాయన మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు నిద్రలో పోతూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ప్రభువారు అంటున్న మాట, శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము ఉందా? అరే తల్లి తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు టీవీలు చూసుకుంటూనో సెల్ ఫోన్లు చూసుకుంటూనో ఉంటారా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గర శిష్యులు కూడా అంతే చేశారు. ఆయన పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి శిష్యులు అంటే వాళ్ళు పిల్లల కింద లెక్కే కదా, వీళ్ళేమో చక్కగా కబులు చెప్పుకొని నిద్రపోతూ ఉన్నారు. గంటకు వచ్చాడు, 3 గంటలు 3 సార్లు వచ్చాడు. 4వసారి అన్నాడు, ఇక చాలు శోధకుడు వచ్చేస్తున్నాడు, ఇక నిద్రపోండి. అయిపోయింది, వచ్చేసాడు శోధకుడు. చెప్పాడు మొదట 26:41లో చెప్పాడు, అయిపోయింది, ఇక వచ్చేసాడు శోధకుడు. కాబట్టి ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు కనుక ప్రార్థన చేయకపోతే ఆ ఇంట్లో శోధన ఉంటుంది. శోధన ఉంటుంది. చాలామందికి తెలియట్లేదు. ఏదో ఒక పావుగంటో లేదా ఒక అరగంటో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ఆ పావుగంట అరగంట కూడా నువ్వు చేయలేకపోతున్నావా? ఆ టైంలో కూడా ఫోన్లా, ఆ టైంలో కూడా నీకు మరి బయటికి తిరగటాలు, ఎవరో వచ్చి కాలింగ్ బెల్లు కొడితే వెళ్ళటాలు ఉంటాయా? ఇక నువ్వు కూర్చుంది ఎక్కడ ప్రభువులో. అందుకని పాత రోజుల్లో ఈ కాలింగ్ బెల్లు లేవు, ఈ సెల్ ఫోన్లు లేవు. హాయిగా ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకున్నాం మందిరాల్లో కానీ ఇళ్లలో కానీ. అరే తండ్రిది మోగుద్దో, తండ్రిది మోగుద్దో, కొడుకుది మోగుద్దో, కోడలిది మోగుద్దో, కూతురిది మోగుద్దో తెలియదండి. ఫోన్లు మోగుతూనే ఉంటాయి, చర్చిలో కూడా మోగుతూనే ఉంటాయి. దొంగ ప్రార్థనలు అంటున్నా నేనైతే. పరిసరాల్లోకి వెళ్ళేటప్పుడు ఫోన్లను తీసేసుకుంటారు కదా. నువ్వు వెళ్తుంది అక్కడికి, ఇప్పుడు నిన్ను నీవు పరీక్ష చేసుకోవడానికి వెళుతున్నావు. కీర్తనలో అంటాడు దావీదు, నీ సన్నిధిలో నీ ప్రత్యక్షతను చూడటానికి నేను చర్చికి వస్తున్నాను, సమాజ మందిరానికి వస్తున్నాను, లేదా సన్నిధిలోనికి వస్తున్నాను. మరి మనం ఎందుకు వస్తున్నాం? సెల్ ఫోన్ చూడటానికా? పక్కలు చూడటానికా? ఎవరెవరు ఏ డ్రెస్సులు వేసారో చూసుకోవడానికా? ఎందుకండి మనం చర్చికి వచ్చి కబుర్లు ఆడటానికా? చర్చికి వచ్చి ప్రభు మాటలు విని మనం ప్రభుతో మాట్లాడటానికి వచ్చాం. ఈ 2 పనులు తప్ప వేరే పని జరిగిందా? ఎవరు వస్తారు? శోధకుడు వస్తాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నేను సమయం ఇచ్చాను వాళ్ళకి, దానికి కూడా ఇచ్చాను సమయము, అది నా మాట వినలేదు, కాబట్టి నిన్ను నేను మంచం పట్టిస్తాను అన్నాడు. ఏమంటున్నాడు? మంచం పట్టిస్తాడు. అదేంటండి? అవును, అవన్నీ యెజబెలు క్రియలు. మీకు ఇచ్చాడు మంచి వాక్యాలు చెప్పే సేవకులు, ఉన్నదన్నట్టుగా క్లియర్ కట్గా బోధించే సేవకులు నీకున్నారు. అవకాశం ఇచ్చాను నీకు, కానీ నీవు వినలేదు కాబట్టి, అవకాశం ఇచ్చాను కాబట్టి, కానీ ఆ తప్పును, ఆ పాపాన్ని, ఆ లెక్కను, ఆ ఆచారాన్ని వదిలిపెట్టి నువ్వు రావట్లేదు కాబట్టి, దేనిని? యెజబెలు క్రియలు లాంటి క్రియలు చేసేవారిని అందరినీ. అదేంటండి? పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, మేము కూడా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకుంటున్నాం, మేము ప్రతిరోజు వెళ్తున్నాం చర్చికి, మాకన్నా భక్తులు ఎవరు ఉంటారని అనుకుంటున్నావా? ఏం లేదంట.
మారు మనసు లేదు. మారు మనసు లేదు. యాజ్ ఎ హిందువుగా నేను ఉన్నప్పుడు ప్రతి నెలలో 1, 2 పండగలు మాకు వచ్చాయి. నేను ఒక రోజు మా నాన్న అడిగాను, డాడీ మరి ఈ నెల మొదటి వారంలో ఫలానా దేవుడికి మనము ఇంట్లో పూజ చేసాం కదా, మళ్ళీ ఇదే నెలలో మరి ఇంకొక దేవుడికి పూజ చేయడం ఏంటి? అరే ఆయనేమో ఆయన శివ పురాణానికి సంబంధించిన ఆయనరా, మరి ఈయనేమో విష్ణు పురాణానికి సంబంధించిన ఆయనరా, మరి రేపు వచ్చేదేమో భాగవత పురాణానికి సంబంధించిన వాడురా. మారిపోయారు దేవుళ్ళు. అందరూ దేవుళ్ళే. కానీ నాకు అప్పుడే ప్రశ్న వచ్చింది, ఏంటి ఒక నెలలోనే 2 దేవుళ్ళ? ఏమండి? కాబట్టి నువ్వు ఒక్క నెలలోనే యెజబెల్ క్రియలు మరియు దేవుని క్రియలు 2 చేస్తున్నావు కదా. 2 దేవుళ్ళు ఉన్నారు. యెజబెల్ క్రియలు కనపడుతూ ఉన్నాయి, అక్కడ మారు మనసు లేని క్రియలు కనపడుతూ ఉన్నాయి, మారు మనసు పొందినటువంటి క్రియలు కూడా కనపడతా ఉన్నాయి. ప్రియులారా, 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 7 సంఘాల్లో ఒక సంఘం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదను. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదను. ఆయనను మొదలు నీకున్న ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి. దేవుని ప్రేమించిన పిల్లారా, మొదట్లో నిజంగా వాక్యాన్ని విన్నప్పుడు పొందిన మారు మనసు రాను రాను పోయి లోకానుసారమైన మనసు అయిపోయింది. నీలో చాలా మంచి క్రియలు ఉన్నాయ్యా, కానీ మొదటి ప్రేమ పోయింది. మొదటి ప్రేమ పోయింది. తప్పిపోయిన కుమారుడు 15వ అధ్యాయంలో మనకు కనపడుతుంది మత్తయి సువార్తలో. అక్కడ మనం చూస్తే ఆ కుమారుడు ఏమండి మరి దేవుడి ఆ యొక్క తండ్రి దగ్గర కొన్నాళ్ళు జీవించిన తర్వాత, వాడికి వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసులో వాడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఎవరి మాట విన్నాడు? తండ్రి మాటే. బడికి వెళ్ళాడు, భుజాలెక్కాడు, తోటకెళ్ళాడు, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు చూసుకున్నాడు. అన్నీ చేసిన తర్వాత వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏం బుద్ధి అది? ఆస్తి పంచి. మొదట ఎట్లా ఉన్నాడు? తండ్రి మాట విన్నాడుగా. ఒక వయసు వచ్చేసరికి మారింది. అలాగే సంఘంలోకి వచ్చి కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ సంఘం కాదు ఇంకో సంఘం, ఈ పద్ధతి బాగాలేదు ఇంకొక పద్ధతి. బాగుపడతావా? పోయి ఏం బాగుపడతా? ఎవరు చెప్పారు బాగుపడతావు? వాడు బాగుపడ్డా? ఒక 30 ఏళ్ళు తండ్రి దగ్గర జీవించి ఆ 30 ఏళ్ళ తర్వాత ఒక యవ్వన దశలో నేను వెళ్ళిపోతానని వాడు అంటే తండ్రి కాదనలేక ఇచ్చేసాడు. బాగుపడ్డా? అంటే తండ్రి దగ్గర నుంచి విడిపోయి ఇంకొక చోటకు పోయి బాగుపడాలని ప్రయత్నం చేస్తే బాగుపడతారా? మళ్ళీ ఎక్కడికే రావాల్సి వచ్చింది? మళ్ళా తండ్రి దగ్గరికే రావాల్సి వచ్చింది. మనందరం ఎక్కడికి వెళ్తామని హెబ్రీ పత్రిక చెబుతుంది. ఒక న్యాయపీఠం ఉంది. ఆ న్యాయపీఠం మీద దగ్గర నువ్వు నేను ఇద్దరు నిలబడతాం. ఎవరిని ఎటు పంపాలో ఆయనకి తెలుసు. కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమవైపున మేకలు ఉన్నాయి. కుడివైపున గొర్రెలతో ఏమని చెబుతున్నాడంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని వారులారా ఇదిగో అని ఆ యొక్క యెహోవా దేవునికి వాళ్ళకి అప్పగించాడు. పాతాళము నీ కొరకు సిద్ధపరచబడిందని ఎడమవైపున మేకలతో చెప్పాడు. 2 జంతువులే, 2 మాంసాలు తింటాం. ముస్లిమ్స్ ఎక్కువగా మేక మాంసం తింటారు, ఇస్రాయల్ ఎక్కువగా గొర్రె మాంసం తింటారు. ఇది నిజం. మహమ్మద్ ప్రవక్త మేక మాంసం ఎక్కువ తింటాడు.
దేవుని యొక్క ప్రేమలో మనకు హిస్టరీలు తెలియవు, చదవం, నేర్చుకోం, వాక్యానుసారమైన జీవితం జీవించం, మనకిష్టమైన జీవితమే జీవిస్తూ ఉన్నాం. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, నీకు ఇష్టమైన మార్గమును నువ్వు ఎంచుకుంటువి, తుదకది ఎక్కడికి పోతుందో నీకు తెలుసా? మరణమునకు దారి తీస్తుంది. ఏ మరణం? రెండవ మరణానికి అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. రెండవ మరణం ఉంది. భూమి మీద మానవుడు పుట్టినవాడు చావక తప్పదు. అందుకని మనిషి కుమారుడిగా పుట్టిన ప్రభువారు చనిపోయారు. యవ్వన కాలపు రక్తం పిల్లరా, యవ్వన కాలపు రక్తం. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కథలో లేదా ఆ యొక్క ఉపమానంలో తండ్రి రాగానే ఎవరిని వధించాడండి? కొవ్విన అని రాసినట్టు అక్కడ. ఎవరిని? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు దేన్ని వధించాడంట? కొవ్విన గొర్రెని. ఆ కొవ్విన గొర్రె యేసుక్రీస్తు. ఆ కోయిసిన ఆ యొక్క దేవుడే యెహోవా తండ్రి. గొర్రెపిల్ల యేసు, రక్షించబడిన తిరిగి వచ్చిన కుమారుడే నువ్వు నేను. ఇంత అర్థం ఉంది దానిలో. తప్పిపోయాం, తిరిగి దేవా నానా నువ్వే అని తిరిగి వచ్చాడు. నీ కొరకు వధింపబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు. ఆ రక్తంలో ఆ చిన్న కుమారుడిని కడిగాడండి. కడిగినప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. తప్పిపోయిన గొర్రె, నీవు తండ్రి ఇంటిలోనికి వెళ్ళాలంటే తండ్రి పాదాలు పట్టుకోవాలి. రెండవది, అసలు నిజంగా తప్పిపోయిన గొర్రె ఎవరు ఇప్పుడు చెప్పండి? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు అక్కడే ఉంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. తమ్ముడు వచ్చాడు, లోపల ఉన్నాడని చెబితే పనివాళ్ళు పోయాడు లోపలికి, పోలా, బయట ఉండి గొణుగుతున్నాడు. చేర్చబడిన వాడు చిన్నవాడు, అప్పటిదాకా ఉన్నాననుకున్నవాడు లోపలికి పోకుండా బయట నిలబడ్డాడు. తప్పిపోయింది పెద్దోడా చిన్నోడా? ఆలోచించి లోతుగా వాక్యాన్ని పరిశీలించినంత వరకు ఒక పామరుల వలె మనం కూడా వాక్యం విని వెనక్కి వెళ్ళిపోతాం. కానీ సత్యం ఏంటో గ్రహించే ఆత్మ నీకు రావాలి. సర్వసత్యం 16వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 6వ వచనం చదివి ముగిద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనే ఎల్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళనే ఎల్ల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసం. చాలు ఏమంటున్నాడండి? నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. నేను వెళ్ళిపోయి మీకు ఒక ఆత్మను పంపిస్తున్నా. ఈ ఆత్మ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నిజమైనటువంటి నాలోనికి నడిపిస్తున్నది. ఈ మాట ఎంతమంది గ్రహించారు? నీ దగ్గరికి వచ్చిందా? పరిశుద్ధాత్మ వచ్చిందా? సర్వసత్యంలోకి నడిపించబడ్డావా? కాబట్టి ఈ వాక్య ప్రకారంగా అనేకుల దగ్గరికి సత్యస్వరూపి ఆత్మ రాలేదు. అందుకనే వాళ్ళు ఎక్కడున్నారండి? అసత్యములోనే ఉన్నారు. వస్తేనే కానీ నువ్వు సత్యంలోనికి నడిపించబడలేవు అని ప్రభువారు చెప్పిన మాట ఇది. శిష్యులతో చెప్పిన మాట వచ్చిందండి. మరి వీళ్ళకి ఈ మాట ప్రకారంగా సర్వసత్యంలోకి నడిపించబడ్డారా శిష్యులు? లేదు.
యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రభువారు చనిపోయిన తర్వాత వీళ్ళు సర్వసత్యంలో ఉండవలసిన వారు మత్తయి సువార్త 28:20 ప్రకారంగా వారు దేవుడి గురించి చెప్పాల్సినటువంటి వాళ్ళు మళ్ళా ఎక్కడ కలుసుకున్నారంటే చేపలు పట్టడానికి లోకంలో కలిసిపోయారు. కాబట్టి వీళ్ళ మీదకి ఏం రాలేదండి, సత్యస్వరూపి ఆత్మ రాలేదు. వచ్చింటే మళ్ళీ చేపలు పడతారు ఎవడన్నా? ఆయన చేపలను వదిలేసి మనుషులు పట్టు జాలరుగా చేస్తానని పిలుచుకొస్తే మత్తయి సువార్తలో మరి వాళ్ళు మళ్ళీ చేపలు పట్టడానికి పోయారే ఆయన చనిపోయాడని. కాబట్టి ఏం రాలేదండి వాళ్ళ మీదకి, సత్యస్వరూప ఆత్మ రాలేదు. అందుకని అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనంలో వారు మేడగదిలో కూర్చొని 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత సత్యస్వరూపి ఆత్మ వారి మీదకు వచ్చిన తర్వాత వారు దేవుడి గురించి ప్రకటన చేయడం మొదలుపెట్టారు. అది లెక్క. ఆత్మ రానంత వరకు ఎక్కడ తిరుగుతున్నారు? మళ్ళా లోకంలోనే తిరుగుతున్నారు. దేవునితోనే తిరిగారు కదండి, దేవుడు చెప్పాడు కదండి, ఎందుకు వినలేదు? లోకం అంటే ప్రేమ ఎక్కువ మనుషులకి. భార్య అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ, దేవుడి ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ ఎక్కువ. ఒక ఆమెని ఆసుపత్రిలో చేర్పించాడు భర్త. చేర్పించి సార్ 1 గంట అంటే ఇప్పుడే వస్తాను కొంచెం చూస్తున్నాను నర్సులకి చెప్పి వెళ్ళిపోయాడట. భార్య దగ్గరికి వచ్చి చెప్పారంట, అమ్మా మీ ఆయన 1 గంట నేను బయటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు అని చెప్పాడు. వెళ్ళదయ్యమ్మా, ఆయనకి ప్రార్థన టైం ఇది, నేను కూడా బాగుంటే వెళ్ళేదాన్ని, కాబట్టి నా నిమిత్తము ఆయన ఆగిపోవటం ఎందుకు, పోనీయమ్మా అని చెప్పింది. అప్పటిదాకా రక్షణ లేనటువంటి నిజ క్రైస్తవ కానిటువంటి ఆ నర్సు అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని తాను కూడా ఎలాంటి పరిస్థితి అన్నా దేవుడి సన్నిధి మానకూడదని తెలుసుకుంది. చూసారా? మనమైతే ఈరోజు బాగలేదు కాబట్టి నేను రాలేనని చెప్పేస్తావు. ఎన్నో సాక్ష్యాలు విన్నాను. నేను వెళ్ళిన సంఘంలో ఎన్నో సాక్ష్యాలు, కానీ ఎవరు జారిపోలా. ఈరోజు జారిపోయే క్రైస్తవులు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక పాట కూడా ఉంది దాని గురించి. ఓహో క్రైస్తవుడా జయ జీవితమేది, జల్లించెను సాతాను నిన్ను ఇతివేవే సారితివే. ఓహో క్రైస్తవుడా, జారిపోయారు. జారిపోయిన క్రైస్తవులు, పరిశుద్ధాత్మ సత్యస్వరూపాత్మ పొందని క్రైస్తవులు, లోకంలో కలిసిపోయే క్రైస్తవులు, వాక్యానుసారంగా సత్యమును గ్రహించలేని క్రైస్తవులు ని ఆడుకుంటున్నారు, ఆడిస్తున్నాడు సాతాను. ఆడుకుంటున్నారు, ఆడిస్తున్నాడు సాతాను. వాడి చేతిలో చిక్కితే ఎక్కడికి వెళ్తామంట? అగ్నిగుండం. దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. అందుకనే 2 ద్వారాలు పెట్టాడు ప్రభువారు బైబిల్లో. ఒకటి ఇరుకు ద్వారము, ఒకటి విశాల ద్వారం. ఇరుకు ద్వారమున అందరూ ప్రవేశించరు, కొద్దిమంది. విశాల మార్గము అందరూ ప్రవేశిస్తారు. కారణం ఏంటంటే రమ్యముగా ఉంటుంది. పానీపూరి తిందాం, హోటళ్ళకి వెళ్ళి తిందాం, డబ్బులు వస్తున్నాయి ఎంజాయ్ చేద్దాం, ఆ ఊరు వెళదాం ఈ ఊరు వెళదాం. ఒక్క ఆత్మన్న రక్షణ పొందిందా? ఒక్క ఆత్మన్న. ఎంతమందికి చెప్పాము సాక్ష్యం? చూడండి, బీచ్ల్లో కూడా మరి కాగితాలు పంచి సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో. నేను ఒకసారి హైదరాబాద్ పోతా ఉంటే
నైట్ ట్రైన్ అది. అయితే ఒక అతనికి హ్యాండిక్యాప్డ్, ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి లేదు. బ్యాగ్ పెట్టుకున్నాడు, సంచి ఇక్కడ తగిలించుకున్నాడు, ఒక చెయ్యి లేదు కాబట్టి అందులో నుంచి కుడి చేతితో పేపర్ తీసి మనుషులు ఉన్నా లేకపోయినా, అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అది బండి, ఆ యొక్క సీట్లో ఆ పేపర్ని వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. సువార్త నోటి ద్వారా, బోర ద్వారా, సాక్ష్యము ద్వారా, కరపత్రము ద్వారా చేశారండి, చేస్తున్నారండి ఇప్పటికీ. నీవు ఎంతవరకు సువార్త చేశావు? అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావా? రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళావా? ప్రశ్న అది. చదవండి చివరి మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. 19 కూడా చదవండి, 19, 20 2 వాక్యాలు చదివి ముగిద్దాం. త్వరగా చదవండి. 28, 19, 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసం ఇవ్వండి. శిష్యులుగా చేయాలంటే చెప్పిన మాట వినాలి, విన్న తర్వాత బాప్తిజం ఇవ్వాలి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవాలని వారికి బోధించు. ఇదండి దేవుడు చెప్పింది శిష్యులకి. నువ్వు సన్నిధికి వెళుతున్నావు, వాక్యం వింటున్నావు, ఎవరికి చెప్పావు? ఎంతమంది నడిపించా సంఘానికి? ఒక్క ఆత్మైన రక్షణ పొందిందా నీ ద్వారా? దేవుని యొక్క ప్రేమను ఆలోచించేయండి.